నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి 8:35 వరకు, తదుపరి ద్వితీయ తిథి. పూర్వ పాల్గొని నక్షత్రం రాత్రి 1:24 వరకు, తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 7:22 నుండి 9:10 వరకు. అమృతకాలం సాయంత్రం 6:11 నుండి 7:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం సాయంత్రం 7:06 చంద్రాస్తమయం ఉదయం 7:08 దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి సాయంత్రం 5:34 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:21 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:53 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:57 వరకు. దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి మాఘమాస బహుళ పక్షం ప్రారంభమవుతుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఇష్టి. వైష్ణవ భక్తులు నిన్న అన్వాధానం రోజంతా ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. ఈ రోజు మలయాళీ సాంప్రదాయం ప్రకారం అట్టుకల్ పొంగల్. మలయాళీ కుంభమాసంలో కృతికా నక్షత్రం వచ్చిన రోజు నుండి 10 రోజుల పాటు ఈ అట్టుకల్ పొంగల్ పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 9వ రోజు పూర్వ పల్గుని నక్షత్రం ఉన్న రోజున కేరళలోని అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పొంగలి పొంగించి భగవతి అమ్మవారికి నివేదన చేస్తారు. ఆదివారం ద్వితీయ తిథి ఉత్తర పల్గుని నక్షత్ర కలయిక ఉండటంతో త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఈ రోజు రాత్రి 1:24 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అత్యంత అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.